హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్మా మినీ వ్లాగ్స్. ఈరోజు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. హ్యాపీ దసరా. ఇదైతే దసరా ముందు రోజు తీసిన వీడియో క్లిప్ అన్నమాట. మామిడి తోరణాలు, బంతి పువ్వులు అన్నీ ముందు రోజే కట్టి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా డాడీ లేరు కాబట్టి, మా డాడీ ఒకవేళ ఉండింటే మా డాడీనే ముందు రోజు కాకుండా పండుగ రోజు మార్నింగ్ అన్నీ తెచ్చేసి ఫ్రెష్గా కట్టి పెట్టేవాళ్ళు. నేనైతే ఇలా ముందు రోజే పెట్టేసుకుంటున్నానండి. కొన్ని లీవ్స్తో కుట్టాను, కొన్ని కొమ్మలతోనే పెట్టేశాను అన్నమాట. అక్కడికే అసలు చాలా టైర్డ్ అయిపోయానండి అసలు. ఎందుకంటే మరి దసరా వీడియో పోస్ట్ చేయాలి అన్నట్టుగా అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఫుల్ వీడియో అయితే తీయలేదు. లైక్ ప్రసాదాలు చేయడం కానీ, ఇంకా నేను ఇంట్లో ఎలా చేశాను ఏంటి అనేది కూడా తీయలేదన్నమాట. ఓన్లీ ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. యూ కెన్ సీ అన్నమాట. ఇక్కడ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇక చూసేయండి, బంతి పువ్వులు అలా కుట్టేసాను అన్నమాట. లీవ్స్తో కుట్టానన్నాను కదా, ఇదే అండి. మధ్య బంతి పువ్వులు వేసి కట్టాను. ఏంటి ఇలా చిందరవందరగా ఉంది అనుకోవద్దండి. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇల్లు ఇలానే ఉంటుందండి. మా పిల్లలు పడుకున్నారు అన్నట్టు. అయితే కూడా మా పెద్ద పాప పడుకోలేదు, చిన్న పాప ఒకటే పడుకునింది. పెద్ద పాప చాలా సతాయించింది ఆ రోజు అయితే. అండ్ ఇక్కడైతే గెట్ రెడీ విత్ మీ అంటూ ఒక వీడియో అయితే చేశాను. నెక్స్ట్ అయితే షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ముందుగా ఇక్కడైతే సంతూర్ బాడీ లోషన్ అండ్ మమ్మీ శారీ అయితే కట్టేసుకున్నాను. మమ్మీది అనమాట శారీ. నా బ్లౌజ్తో పేర్ చేసి కట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ సంతూర్ బాడీ లోషన్ 15 days నుంచి వాడుతున్నానండి. మంచి రిజల్ట్ అయితే ఉంది నాకైతే. మాయిశ్చరైజర్గా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నాకైతే. మంచిగా స్మూత్గా స్కిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐటెక్స్ కాజల్ అయితే వాడుతున్నాను. ఓన్లీ ఫర్ ఐస్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెట్టేసుకుంటున్నాను ఐటెక్స్ కాజల్. స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను, బొట్టు బిళ్ళ. మా పాప అయితే చాలా అంటే సతాయిస్తుంది. వీడియో తీస్తుంటే కూడా అడ్డం వస్తుంది. అండ్ నెక్స్ట్ కుంకుమ నుదుటి మీద అండ్ పైన పాపెట్లో కూడా పెట్టేసుకున్నాను. ఐలైనర్ కూడా అప్లై చేశాను అనమాట. ఐలైనర్తోని ఐబ్రోస్ కూడా చేస్తాను నేనైతే. అదైతే కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిప్ బామ్. నేనైతే లిప్ బామ్ యూజ్ చేస్తాను. నో లిప్స్టిక్స్ అండి. ఎందుకంటే మనం పిల్లల్ని ఎత్తుకుంటాము, ఆ పిల్లలు అక్కడిక్కడ పట్టుకుంటారు కాబట్టి అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కదా, అందుకు నేను యూజ్ చేయను. శారీ అయితే మమ్మీది అయితే ర్యాప్ చేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది శారీ అయితే. అండ్ నెక్స్ట్ చిటికెలో జడ వేసేసుకుంటారు చూడండి. నెక్స్ట్ అలా స్టైల్ చేసేసాను. అండ్ బ్యాంగిల్స్ కూడా పేర్ వేసేసుకున్నాను. అండ్ మా డాడీని ఇక్కడైతే మా డాడీ ఫోటోకి దండ ముందే ఉన్నింది అది. అండ్ నేను బంతిపూల మాల అయితే కుట్టి వేసాను. అండ్ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఓలిగా, చిత్రాన్నము, వడియాలు, అన్నము, పప్పు, ఆలు ఫ్రై. అండ్ ఇక్కడ చూడండి, మీరు చీర పెట్టారు అని అనుకోద్దండి. మా డాడీ వాళ్ళ ఫస్ట్ వైఫ్ అంతే అనమాట. అది మా పెద్దమ్మ కూడా చనిపోయింది కాబట్టి అలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్ సెట్ అయితే పెట్టేసుకున్నాను. అది మీషోలో తీసుకున్నాను, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది నెక్ సెట్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది నెక్ సెట్ అయితే.
అండ్ ఇక్కడ మా దేవుని గదిలో పూజ. చిన్న బతుకమ్మలు కూడా చేశానండి. మీరు తప్పుగా అనుకోకండి, నాకు వచ్చినట్టు పేరు చేసేసాను, నాకు వచ్చినట్టు పేర్చాను బతుకమ్మనైతే. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ అండి. నాకు వచ్చినట్టయితే చిన్న బతుకమ్మ తోడుగా ఒకటి పెట్టకూడదు అంటారు కదా, తోడు బతుకమ్మ అన్నట్టు. కానీ పెద్ద నా ఫీలింగ్ ఏమంటే పెద్ద బతుకమ్మ కంటే చిన్న బతుకమ్మ చాలా బాగుంది అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయట తోరణాల్లో చూపిస్తానన్నాను కదా కట్టిన తర్వాత, యూ కెన్ సీ ఇట్. అండ్ మా పాప అయితే అక్కడిక్కడ నేను ఎక్కడ వీడియో తీసుకుంటూ తిరుగుతుంటే నాతో పాటు తిరుగుతుంది ఆ పిల్ల కూడా. అండ్ ఇక్కడ ముగ్గులు చూడొచ్చు మీరు, నాకు వచ్చినట్టు వేసాను. అండ్ నెక్స్ట్ ఇంట్లో కూడా మధ్యలో మా మమ్మీ అయితే వచ్చేసింది దగ్గరలో. అండ్ ఆంజనేయ స్వామికి పూలు వేసానని చెప్పాను కదా, అక్కడ కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ గడప దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్ గడప అనమాట. ఇది పెద్ద మాల అయితే వేసాను. అండ్ మధ్యలో బంతి పూలు గుచ్చేసాను. అండ్ లీవ్స్ కట్టి అన్నాను కదా, అదే అండి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముగ్గులు బయట ముగ్గులు అనమాట. అండ్ ఇక్కడ కూడా మా పాత ఇంటి దగ్గర అయితే కూడా చిన్న ముగ్గు అయితే అల్లికి వేసేసాను. అండ్ వేప చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.